అందరికీ నమస్కారం. నిర్మల్ జిల్లా నిర్మల్ కాన్స్టిట్యున్సీ సదర్మట్ బ్యారేజ్ సుమారు 987 మీటర్ల లెంత్ తో 55 గేట్లతో 216 2016 ఇయర్స్ లో ప్రారంభోత్సవమై సుమారు 9 సంవత్సరాలైనా కంప్లీట్ కాకపోవడంతో 10వ సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ ప్రారంభోత్సవానికి నేను గెలిచి 9 నెలల తర్వాత 10వ నెల అడుగు పెడతా ఉన్నాను. మొదటి సంవత్సరంలో ఈ బ్యారేజ్ ఓపెనింగ్ కు రావడం జరిగింది. ఇది గోదావరి నది మీద, ఈ గోదావరి నది మీద బ్యారేజ్ కట్టడం గ్రావిటీతోని సుమారు 18,000 ఎకరాలు పారడానికి 1.6 టీఎంసీ తోని ఈ బ్యారేజ్ కెపాసిటీ 1.6 టీఎంసీ 18,000 ఎకరాలు పారుతా ఉంటది. అంటే 18,000 ఎకరాల్లో సుమారు 25,000 మంది రైతులు ఉంటారు. అదే విధంగా 34 గ్రామాలకు ఇది తాగునీరు రావడం జరుగుతా ఉంది. దీంట్లో కోరుట్లకు 5, ఖానాపూర్ కు 13,000 ఎకరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఉన్నదో ఈ రోజు డేట్ 16 తారీఖు శుక్రవారం. ఈ 16 తారీఖు శుక్రవారం ఏదైతే ఉందో మా కూతురు పుట్టినరోజు కూడా 16 తారీఖు శుక్రవారం పుట్టింది. అదేవిధంగా మా మిస్సెస్ పేరు కూడా గోదావరి. ఈ గోదావరి నది మీద బ్యారేజ్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా త్రాగునీరు ఏదైతే రైతాంగానికి చాలా మంది రైతులు ఆధారపడి, ఎందుకంటే అమెరికా చూస్తే 24% రైతు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగానికి అవసరం వచ్చే భూమి ఉంది. అదే విధంగా చైనాలో చూస్తే 16% ఉంది. అదే భారతదేశంలో తీసుకుంటే సుమారు 60% వ్యవసాయ రంగానికి అవసరపడే భూమి ఉంది. ఈ గోదావరి నది ఏదైతే ఉందో క్యాచ్మెంట్ ఏరియా 79% ఉన్నది. దీంట్లో ఏంటంటే రైతాంగాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే రైతాంగంతో వేరే దేశాలకు మన రైతులు పండించే పంట వేరే దేశాలు ఏ విధంగా మన మీద ఆధారపడి ఉన్నదో ఇది ఒక్కటే గొప్పతనం. ఎందుకంటే వేరే దేశం ఏ దేశమైనా మనకు పనిచేయకున్నా మన కష్టార్జితంతో మనం పనిచేయడానికి ఆస్కారం ఉంటది. అందుకోసానికి ఈ రోజు నా జన్మధన్యమైందని ఎవరైతే రైతులు భూమి ఇచ్చిరో సుమారు 1126 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. ఈ 1126 ఎకరాల్లో ఖానాపూర్ నుంచి 13,000 ఎకరాలు, కోరుట్ల నుంచి 5,000 ఎకరాలు, నిర్మల్ నుంచి 806 ఎకరాలు, కోరుట్ల నుంచి 370 ఎకరాలు, మొత్తం కలిపితే 1176 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇవ్వడంతో ఈ రోజు ఈ బ్యారేజ్ పూర్తి కావడం సీఎం గారి చేతుల మీద, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడర్ అయిన మహేశ్వర్ రెడ్డి గారు, మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.